Hello everyone, welcome back to part 2 of filing your income tax returns. So మనం లాస్ట్ వీడియోలో న్యూ ట్యాక్స్ రిజర్వ్ నుంచి మనం ఓల్డ్ ట్యాక్స్ రిజర్వ్కి స్విచ్ చేసుకోవచ్చా లేదా అనే క్వశ్చన్ దగ్గర ఆగిపోయాం. సో ఈ వీడియోలో మనం స్విచ్ చేసుకోవచ్చా, చేసుకుంటే ఎలా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, దానివల్ల నాకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అనేది చూడబోతున్నాం. సో వెంటనే ఈ వీడియోని సేవ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ మీరు ఓల్డ్ ట్యాక్స్ రిజర్వ్లో ట్యాక్స్ పే చేశారా లేదంటే న్యూ ట్యాక్స్ రిజర్వ్లో ట్యాక్స్ పే చేశారా. అండ్ గుర్తుపెట్టుకోండి 31st July 2024 is your last date for filing your income tax return. So yes, coming to filing your income tax returns, మనం చూసాం చాలా మందికి ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 23-24లో వాళ్ళ ఎంప్లాయర్స్ న్యూ ట్యాక్స్ రిజర్వ్ బట్టి టిడిఎస్ అనేది క్యాలిక్యులేట్ చేసి డిడక్ట్ చేయడం జరిగింది. కానీ మనం న్యూ ట్యాక్స్ రిజర్వ్లో ఏటీసీలో డిడక్షన్స్ క్లెయిమ్ చేసుకోలేం, హోమ్ లోన్ మీద ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటే అది కూడా క్లెయిమ్ చేసుకోలేం, ఏటీడీలో మెడికల్ ఇన్సూరెన్స్ ఉన్న క్లెయిమ్ చేసుకోలేం. సో మనం న్యూ ట్యాక్స్ రిజర్వ్లో స్టాండర్డ్ డిడక్షన్ ఆఫ్ 50,000 అండ్ ఎన్పిఎస్ మాత్రమే క్లెయిమ్ చేసుకోవచ్చు. సో మనలో చాలా మందికి వేరియస్ మోడ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఉండే ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మీ యొక్క టోటల్ డిడక్షన్స్ అనేది మోర్ దాన్ 3 lakhs ఉన్నట్టయితే అప్పుడు మీకు ఓల్డ్ ట్యాక్స్ రిజర్వ్ అనేది చాలా బెనిఫిషియల్. మరి నేను ఇప్పుడు ఎలా స్విచ్ చేయాలి, నాకు టీడీఎస్ అనేది న్యూ ట్యాక్స్ రిజర్వ్లో డిడక్ట్ చేయడం జరిగింది. Yes, so మనం income tax returns file చేసినప్పుడు we have an option to switch between the tax regimes, either it can be old to new or new to old. So if in case మీరు కానీ లాస్ట్ ఇయర్లో ఓల్డ్ ట్యాక్స్ రిజర్వ్ చూస్ చేసుకొని దాని మీద వచ్చిన డిడక్షన్స్ అనేది లెస్ దాన్ 3 lakhs ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh or 1.5 lakh ఉన్నట్టయితే అప్పుడు ఐ సజెస్ట్ యూ మీకు న్యూ ట్యాక్స్ రిజర్వ్ అనేది చాలా బెనిఫిషియల్గా ఉంటుంది రాదర్ దాన్ చూసింగ్ ఓల్డ్ ట్యాక్స్ రిజర్వ్. సో అప్పుడు మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు న్యూ ట్యాక్స్ రిజర్వ్ అనేది ఆప్ట్ చేసుకొని ఎక్స్ట్రా డిడక్ట్ అయిన టీడీఎస్ అమౌంట్ అనేది మీరు రిఫండ్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ దిస్ ఈస్ హెల్ప్ఫుల్. సో ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మీరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని వెంటనే ఫైల్ చేయండి, బికాస్ ద డ్యూ డేట్ ఈస్ 31st July 2024. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.